దెబ్బలేంటండి? ఏడోకే ఏడవద్దనగా మనోహర్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మింట్లో దింపే. అలాగే. నువ్వు రేపు వస్తావని నాకు తెలుసు. నేను మన ఇంట్లోనే ఉంటాను. సిస్టర్ని కావాలంటే మా ఇంటికి తీసుకెళ్ళమంటావా? బాబు నువ్వు ఇంకేం చెయ్యక్కలేదు, చేసిందంతా చాలు. నువ్వు చావలేదన్న విషయం వాళ్ళకి తెలుసా? ఫోన్ చేశాను రా, స్విచ్ ఆఫ్ ఫోన్ వస్తుంది. చెప్పి చావరా, నీకోసమే వాళ్ళు వెళ్ళారు. ఏంటి లాక్ చేసి ఉంది? ఎవరండి మీరు? సౌమి లేడా అండి? వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారే. హాస్పిటల్ కా? ఎవరికేమైంది? కాసేపు ముందు సౌమికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? ఏ హాస్పిటల్ అండి? ఎంకే హాస్పిటల్. అన్న ఐసీ వాడు ఎక్కడుంది? తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళండి. అమ్మా ఒరే కృష్ణ, నన్ను హాస్పిటల్కి తీసుకొస్తానని చెప్పి ఇప్పుడు వాడే హాస్పిటల్లో పడుకున్నాడు. అమ్మా ఇప్పుడు నేను ఏం చెయ్యాలరా? అయ్యో, అమ్మా అమ్మా అయ్యో, అమ్మా అయ్యో. ఊరుకోమ్మా. ఏంటమ్మా? అమ్మా, నా మాట వినండి. అదే ఏం లేదని డాక్టర్ అన్నారు కదా. అయ్యో, నా కూర్చోండి, మీరు కూర్చోండి అమ్మా. కూర్చోండమ్మా. కూర్చోండి. బాబు కాస్త ఇట్రా. నువ్వు ఇక్కడ ఉంటే ఏడుస్తూనే ఉంటుంది. నువ్వు అటు వెళ్ళి ఐసీయూలో చూసుకురా, నేను ఇవన్నీ చూసుకుంటాను. సరే అన్న. బాబు అన్నా వాడు అసలు మాట్లాడలేడా? ఏముంటున్నావు అన్న? అది దెబ్బ తగిలిన దాంట్లో నోట్లో ఏదో చెప్పారు, అర్థం కాలేదు. 1 నెల అవుతుందట మాట్లాడడానికి. వాళ్ళ అమ్మ కూడా చెప్పలేదు. జాగ్రత్త నాన్న. సరే అన్న, చూసుకుంటాను. థ్యాంక్స్. ఏరా ఫేషియల్ వేసుకుంటున్నావా? బాబు చూసారా? చూసానన్నా. హాస్పిటల్ ఇంకా బిల్లు కట్టలేదు. అమ్మ ఒకలా ఉంది కదా, అదే. అన్న పర్లేదు, నేను చూసుకుంటాను. ఎక్కడికి కట్టాలి చెప్పండి. ఎస్, సౌమ్యని పేషెంట్ కి బిల్ పే చేయాలి. ఎంత? వెయిట్ చేయండి. అయ్యయ్యో రమేష్, ఏంట్రా ఇలా చేసావు? కృష్ణ, కృష్ణ, అంతలోపే పెళ్లి కట్టడానికి వచ్చేసావా? ఇలాంటి ఫ్రెండ్స్ ఉంచుకొని ఎందుకు ఇంత పని చేసావు? బాత్రూమ్ కట్టడానికి పెట్టిన పినాయిల్ తాగేశాడ్రా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? సార్ 25,000 కడుతున్నారా? కొంచెం ఆగండి, ఇంకో కేసు వచ్చింది, మొత్తం కలిపి కడతాను. అలాగైతే సరే. రమేష్, రే కృష్ణ వచ్చాడు చూడరా. అయ్యయ్యో, ఏం కాదు కదా. ఏమైందమ్మా? ఇలా చూడండి, జరిగిన విషయాలన్నీ నా కొడుకు క్లియర్ గా చెప్పాడు. వాడి ఫ్రెండ్ కోసమే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి ఉన్నట్టు వీడికి తెలియదు సార్. ఓహో, పెళ్లికొచ్చే ప్రతి పోలీసు వాడికి ఈ విషయం నేను చెప్పగలనా? ఇలా చూడండి, ఆ రోజే చెప్పాను, నాకు వచ్చే అల్లుడు బుద్ధిమంతుడుగా ఉండాలి. ఏంటండి మీరు మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్తున్నారు? మా కొడుకుని మేము బానే పెంచాం. నమ్మకం ఉంటే పిల్లనివ్వండి. నన్ను నమ్మించడానికి మాట్లాడుతూ రైట్, వదిలేయండి. ఇంతకంటే మంచి అమ్మాయిని చూసి పెళ్లి నా చేస్తాం. కూతురికి ఏం తక్కువ? మరి పెళ్లి అయితే నా చేయడానికి కొడుకు ఏంటి? చెడ్డవాడా? పెళ్లి కాకుండా లాడ్జీలో ఏం ఏంటి పనయ్యా? అయితే అసలు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? ఆయన చెప్పారుగా, ఎలా మీ మాట్లాడుతున్నారో అమ్మాయికి చూసావా? ఇంకో మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. సారు ఐటమ్ వద్దనే ఆవేశంగా చెప్పారు కదా, ఆ తరువాత పోవయ్యా, ఏమి వద్దు. ఇప్పుడు ఎందుకు నువ్వు తలిపేశావు? ఆయన అంకులు పనిచేసిన ఎంత డీసెంట్ గా అప్రోచ్ అయ్యాడు. ఆ డీసెన్సీ నీలో ఉందా చెప్పు? జీవితం అంటే మనం బతకాలి, నలుగురికి సాయం చేయాలి. నీ వల్ల కుటుంబం 3 పూట్ల భోంచేస్తుందిగా. వెళ్ళు, వెంటనే వెళ్ళి వాడిని పిలువు. వెళ్ళు.